హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెర్రీ మామ్స్ కుకింగ్ స్టైల్. ఈరోజు నేను మీ ముందుకి ఎమ్మి టేస్టీ చక్కెర కేళి జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మన చక్కెర కేళీలు ఎలా చేద్దామో చూద్దామా. చక్కెర కేళీలకి జ్యూస్కి నేనైతే ఒక 3 మీడియం సైజులో పండిన చక్కెర కేళీలను తీసుకుంటున్నానండి. వాటిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాము. సో ఈలోపు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేనైతే మొదటిగా వీడియోస్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది పూర్తిగా అవగాహన లేదు. సో మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం గైడ్ చేయండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ని ఫాలో అవుతాను. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక ఇప్పుడు జ్యూసర్ తీసుకొని అందులో ఈ చక్కెర కేళి ముక్కలను వేసుకొని తర్వాత జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదండి, అవి కొన్ని తీసుకున్నాను. అండ్ తర్వాత కాచి చల్లార్చిన పాలను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోగా ఒక పాల క్యూబ్ అనమాట. అది మామూలుగా ఐస్ క్యూబ్ బదులు నేను ఇలా వేసుకుంటున్నాను చల్లగా ఉండడానికి, వాటర్ పోయకుండా. తర్వాత ఒక 3 స్పూన్లు షుగర్ తీసుకున్నానండి. నేను కొంచెం షుగర్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ అండి, కాచి చల్లార్చిన పాల మీద ఉన్న మేగడను తీసుకున్నానండి. ఇది వేయటం వలన అసలు దీని టేస్టే మారిపోయిందండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకున్నాం. మిక్సీ ఆఫ్ చేసుకున్నామండి. ఈ యమ్మీ టేస్టీ చక్కెర కేళి జ్యూస్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. ఒకటి నాకు, ఒకటి మా బాబు చెర్రీకి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు ఇవ్వండి. నేను తప్పకుండా మీరు ఫాలో అవుతాను. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేయాలంటే మీరు నన్ను ఫాలో అవ్వండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.